ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ రోజున ప్రతి చోట కూడా, ప్రతి హాస్పిటల్స్లో కూడా జనం విపరీతంగా ఉంటున్నారు. కొంతమంది జ్వరాలు, జలుబులు, దగ్గులు, వాంతులు, విరోచనాలు, జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, విష జ్వరాలు, ఇట్లాగా రకరకాలైనటువంటి ఈ రోజున వ్యాధులు వస్తున్నాయి. వీటిని సీజనల్ వ్యాధులు అంటారు. ప్రజెంట్ జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలాంటి వ్యాధులు వస్తూనే ఉంటాయి. కానీ దీనికి చాలామంది ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ దగ్గరికి పోతూనే ఉంటున్నారు, మాత్రలు వేసుకుంటున్నారు. కొంతమంది తగ్గటం లేదు, కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ పోవటానికి నేను సింపుల్గా కొన్ని చిట్కాలు చెప్తాను. ఆ విధంగా మీరు పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలాంటి చిట్కాలు నా ఫ్రెండ్స్కి, నా బంధువులకి చాలామందికి చెప్పాను. వారు పాటించారు, వాళ్ళు తగ్గిపోయినాయి కూడా. వారికి వెరీ సింపుల్ అమ్మ. నేను చెప్తున్నాను ఒకటమ్మా, ఈ జలుబు, దగ్గు, జ్వరము, విరోచనాలు, వాంతులు ఇలాంటివన్నీ ఉన్న, ఈ విష జ్వరం ఇవన్నీ ఉన్నవాళ్ళు సింపుల్గా ఒకటే విషయం అమ్మ, ప్రతిరోజు వీళ్ళకి ఇవన్నీ పోవాలి. ఎందుకంటే కారణం ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ జ్వరాలు ఇవన్నీ మనకి ఎండాకాలం పోయింది. ఎండాకాలంలో 48-50 డిగ్రీల వరకు ఉన్నాయి ఎండలు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు దాదాపు 37, 38, 40 ఈ మధ్య ఆడుతుంది. దాదాపు 10 నుంచి 15 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గేలకల్లా బాడీ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి కానీ లేదు. కానీ కాలం మారింది కదా ఇప్పుడు. అందుకని దానివల్ల ఏంటంటే శరీరంలో వేడి అధికంగా పేరుకుపోయి ఉంటుంది అన్నమాట. ఆ అధికంగా ఉన్న వేడి పోతే మీకు ఇవన్నీ జ్వరాలు మొత్తం, ఇవన్నీ సీజనల్ వ్యాధులు, విషయ జ్వరాలు ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి. దీనికి నా సలహా ఏందమ్మా, సింపుల్గా ఏం లేదనమ్మా. ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే మామూలుగా ఇవన్నీ వచ్చినప్పుడు సుమారుగా 2 నుంచి 3 లీటర్లు, 4 లీటర్ల వరకు గంటకి మజ్జిగ తాగండి. బాగా నీళ్ళ మజ్జిగ తాగండి బాగా. తర్వాత నెక్స్ట్ వచ్చేలాకల్లా, ఆహారం వచ్చేలాకల్లా మజ్జిగ అన్నం తినండి, అలాగే కొబ్బరి బొండ నీళ్లు తాగండి, ఇడ్లీ తినండి. తర్వాత వచ్చేలాకల్లా నీకు ఏదైనా తినదలుచుకుంటే కొన్ని ఫ్రూట్స్ తినచ్చు, ఇంతే. దాంట్లో నంజుకోవటానికి కానీ వేటికి కానీ కారం మాత్రం అసలు వేసుకోకూడదు. బాగా అర్థం చేసుకోండి. మజ్జిగన్నం మాత్రమే తినాలా, కారము అనేది అసలు ఏం వేసుకొని నంజుకోవడానికి, ఉత్తయి మాత్రమే బాగా తినాలి. అలాగా బాగా నమిలి తినండి. అలాగ తింటూ దాంతోపాటు ఇప్పుడు మీకు ఉంటుంది జలుబు, దగ్గు అనేదో ఉంటుంది. ఎందుకంటే మీకు కొద్దిగా ఆందోళనకరంగా ఉంటుంది సహజంగా రోగం వచ్చినప్పుడు. అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటేనమ్మా, దానికి ఏమీ లేదు, ఆ ఏదైతే జలుబు ఉందో, దగ్గు, దానికి ఒక మాత్ర వేసుకోండి. అది మీకోసం అనమాట. నా లెక్కలో చెప్పాలంటే ఒక 3-4 రోజులు వరుసగా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వేసుకోండి. ఈ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ కూడా మనకి శరీరం వీక్ కాకుండా ఉండే ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట. అలాంటి ట్యాబ్లెట్ మాత్రం రోజుకు 1 చొప్పున వేసుకోండి. తర్వాత మరీ నీరసంగా కనుక ఉండేటట్లయితే బలానికి ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోండి. ఈ విధంగా కనుక చేసుకొని ఒక 3-4 రోజులు, 5 రోజులు కనుక చేసుకుంటే మీకు పూర్తిగా తగ్గిపోద్ది. అయితే ఒక విషయం, ఇప్పుడు నేను ఏ విషయాలైతే చెప్పానో అవి తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే మీకు తగ్గుతుంది. ఇది ఇక్కడ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకని ఆ విధంగా చేసుకోండి, మీకు త్వరగా తగ్గిపోద్ది. అలానే 4-5 రోజులకి అప్పటికీ తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళండి. ఎందుకంటే కొన్ని వైరల్ ఉంటాయి అన్నమాట దీంట్లో, కొద్ది తగ్గకుండా ఉంటాయి. అలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా పోండి. ఆ విధంగా మాత్రం మీరు తగ్గించుకోండి. దీనికి సూచనలు, సలహాలు ఏంటంటమ్మా, ఇంకో విషయం, పరిసరాలని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలా, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలా, మీ చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలా. అలాగనే ఈ మన ఇంట్లో కొద్ది నెగిటివ్ ఉంటుంది, ఆ నెగిటివ్ పోవాలంటే సాంబ్రాణి వేసుకోండి, ఆవు పిడకతోటి ధూపం వేసుకోండి. ఇట్లాగా ఈ కారణాలతోటి మన ఇంట్లో, మన ఒంట్లో, మన ఇంట్లో ఇవన్నీ కూడా నెగిటివ్ వైరస్ ఎప్పుడైతే పోతాయో, పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటామో రోగాలు కూడా తగ్గటాగా ఉంది. ఇక పూర్తిగా చెప్పాలంటే సింపుల్ ఇంకొక చిట్కా చెబుతాను, ఇది వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పేది. ఇది అసలు పూర్తిగా పోవాలంటే ఒకటే లెక్క, మనకి సీజన్ ఎప్పుడైతే ఎండాకాలం, చలికాలం, వర్షాలు పడుతుంటే కాలం ఎప్పుడైతే మారుతుందో ఆ టైంలో ఒక్కసారి విరోచనానికి వేసుకోండి చాలు. విరోచనానికి ఎప్పుడైతే వేసుకుంటారో శరీరంలో మకిల గికిల మొత్తం కొట్టకపోద్ది. ఒక్కసారి ఎప్పుడైతే కొట్టకపోద్దో మొత్తం బాడీ మొత్తం ఎంటీ అయిపోద్దో, మళ్ళీ ఇప్పుడు ఈ క్లైమేట్కి, ఈ వాతావరణం తగ్గట్టుగా బాడీ అనుకూలంగా మనం మలుచుకోవచ్చు. అప్పుడు మీరు మామూలుగా అన్ని తినచ్చు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మీరు మీ ఇంటి
అందరూ బాగుండాలని కోరుకుంటూ శ్యామ్ మెట్రో న్యూస్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ చెబుతున్నాను. పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడండి. జై హింద్, భారత్ మాతాకి జై.